చెప్పు, ఇది చదువు. స్కార్పియన్ బయట అయినప్పుడు ఏం చేయాలో చదువు. నువ్వు ఫోర్తా? ఇది ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ బుక్కా? నువ్వు చదువు, అటు జరుగు. నీ పేరు ఏం పేరు నాన్న? పూలు, బొమ్మ పూలు అవి. అదే ఎందుకు బయటలున్నాయిలే అనుకున్నాను. చదువు. స్కార్పియన్ బయట. కూర్చొని చదువు, కంగారు పడద్దు. క్లీన్ ద చదువు. WOUND wound with mild soap water apply a cool compress onto the affected area to reduce the pain. నీకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తామో తెలుసా? ఏం పేరు నీ పేరు? లహరి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ కో టీచర్ని పెడతాం, మ్యాథ్స్ కో టీచర్ని పెడతాం, సైన్స్ కో టీచర్కి, హిందీకి అట్లా సపరేట్ టీచర్లు పెడతాం. అప్పుడు బాగుంటుంది కదా. ఇప్పుడు అన్నీ ఆ టీచరే చెప్తున్నాడు కదా. ఇదే అనేది మేధావులను ఆయనే చెప్తున్నాడా ఇప్పుడు అన్నీ? అలీపీరా సార్ చెప్తాడు. ఎంతమంది ఏ సబ్జెక్ట్ చెప్తాడు అలీపీరా? అన్ని సబ్జెక్టులు అలీపీరానే చెప్తాడు. నీకు అది మేలా? ఒక్కో సబ్జెక్ట్ ఒక టీచర్ చెప్తే మేలా? ఒక్కో సబ్జెక్ట్ ఒక టీచర్ పెడితే మేలు కదా. అప్పుడైతే బాగా చదువుకోవచ్చు కదా. సరేనా? ఇప్పుడు అన్ని చోట్ల ప్రైమరీ స్కూల్స్లో కూడా అదే పద్ధతే కదా, సబ్జెక్ట్ టీచర్సే కదా. మీరేనా అలీపీరా? మీరు ఎక్కడి నుంచి వస్తారు? మొదలు నుంచి వస్తారు. ఇప్పుడు అందరికి ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని ప్రైమరీ దాంట్లోకి సీఎం గారు తీసుకుని వచ్చినారు, జగన్మామ. అర్థమైందా? కానీ కొంతమంది ఆపింటే మళ్ళీ ఈ పద్ధతి తీసుకొచ్చినాం. ఇప్పుడు బాగా ఇంగ్లీష్లో మనకు బాగా గ్రిప్ వచ్చింది అనుకో. ఇప్పుడు 2 వచ్చినాయి. దీని మీద బాగా గ్రిప్ వచ్చింది అనుకో, బాగా పోవచ్చు. తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు చెప్పు, తోలు కుట్టినప్పుడు ఏ ప్రథమ చికిత్స ఏమేమి చేయాలో చెప్పు. సబ్బు నీళ్ళతో గాయాన్ని కడిగి గాయం భాగంపై నొప్పి తగ్గేటట్లు మెల్లగా ఒత్తాలి. వెంటనే బాధితుని డాక్టరు వద్దకు తీసుకువెళ్ళాలి. తేలు కుడితే ఆ పని చేయాలి. సరేనా?